హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ జ్యూస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఈ క్యారెట్ ముక్కల్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. క్యారెట్ మెత్తగా ఉడికినాక చల్లారబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలని మరగబెట్టుకుంటూ ఉండాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడే మనం చల్లారిన క్యారెట్ ముక్కలు తీసుకొని మెత్తగా అదే వాటర్ వేసుకొని మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. క్యారెట్ జ్యూస్ని ఇలా మరుగుతున్న పాలల్లో వేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇది 5 నిమిషాలు మరుగుతున్నప్పుడు మనకు చక్కెర కావాలంటే చక్కెర, బెల్లం కావాలంటే బెల్లము, మీకు ఏది నచ్చినట్టయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. తర్వాత జీడిపప్పు ముక్కలు వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిక్కగా తయారు చేసుకో. ఇది ఎండాకాలంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని, చలికాలం అయితే ఇలా వేడివేడిగా తాగాలి. మాకు హనీ ఇష్టం కాబట్టి మేము హనీతోని తాగుతున్నాము. ఇది వారానికి 2 సార్లు తాగినట్టయితే స్కిన్ గ్లోయింగ్గా తయారవుతుంది. క్యారెట్ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకొని తాగటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టపడతారు. ఈ జ్యూస్ను సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు ముక్కలతో సర్వ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే